హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాము. మేము ముందు మీకు వీడియో చూపించాను కదా, అది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అనమాట. అది మెచ్చా నాగేశ్వరరావు గారి కారు. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ట్రైబుల్స్ అనమాట. వాళ్ళు భూమి పండగ అని చెప్పి ఈ టైంలో ఇలాగే దారికి అడ్డంగా తాడు బట్టి డబ్బులు అడుక్కుంటారు. అలాగే ఆ మెచ్చా నాగేశ్వరరావు గారి కారు కూడా ఆపి డబ్బులు అయితే అడుగు తీసుకుంటున్నారు. మేమైతే వస్తూ ఉండగా ఇక్కడ ఒక చెట్టు కనిపించిందండి. మా బాబు కాయలు కోస్తున్నాడు చూడండి. ఇవి బంకగా ఉన్నాయి. ఇవి మేము బుక్స్కి అతికించుకుంటాం మమ్మీ అని చూపించాడనమాట. కానీ ఇవి చాలా బాగుంది చెట్టు నిండా ఆకులు తక్కువ, పళ్ళు ఎక్కువగా ఉన్నాయి. చూస్తే తినాలనిపించింది, కానీ ఇవి తింటారో తినరో అని మేమైతే తినలేదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అసలు ఎన్ని వీడియోలు వచ్చినాయో, ఒక 100 వీడియోలు వచ్చి ఉంటాయి. ఈ పళ్ళు తినొచ్చు, చాలా హెల్దీ అని చెప్పారనమాట. ఇవి ఏం పళ్ళు అంటారు? నేను షార్ట్ వీడియో పెట్టి కామెంట్ పెట్టమంటే చాలామంది నక్కేరకాయలు అని పెట్టారు. కానీ ఇవి నక్కేరకాయలు కాదు. నక్కేరకాయలు అయితే నాకు తెలుసు అనమాట. అవి మేము తిన్నాము, అడవిలో దొరుకుతాయి నక్కేరు పళ్ళు. ఇవైతే అవి కావు. బాగా వీడియో తీసుకుందాం. ఈ పిల్లడు పెద్ద మగోడా? ఈడు బండి ఆఫ్ చేశారు. వీడు చిన్నపిల్లాడు కదా, వెనకాల మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర అడిగి తీసుకోండి. మా తమ్ముడాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని చూడండి వాళ్ళ మీద ఎలా గొడవలు పెట్టుకుంటున్నారు. అందరినీ ఇలాగే బండి ఆఫ్ చేస్తారన్నమాట. ఏం పండుగ ఇప్పుడు? ఏం పండుగ? మాకు పండుగ వచ్చినా బాగుండేవన్నా. మీరు రాని మా ఊర్లో పోటీ ఆఫ్ వాగండి. డబ్బులు పోతే కట్నం కూడా కరెక్ట్ ఆఫ్ చేయాలి. ఎలా ఇట్లా మేము ముందు పండుగ చేస్తామండి. మాకు పండుగ ఉందమ్మా, ముందు పండుగ. నీ గొంతులమ్మా మాకు చేసాలమ్మా. మేము పండుగ చేస్తాం. మా తమ్ముళ్ళు వెనకాల ఉన్నారు. మా తమ్ముడు వెనకాల ఉన్నాడమ్మా. లేవు పెద్ద నిజంగా అప్పుడే పెద్దమ్మా, అప్పుడే గయ్యర్ మాటలు కాదు. ఇంక ఇలా అందరిని ఆఫ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆఫ్ చేస్తే ఇవ్వరు కదా. ఇంకా మా ఊరు అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగో మా ఊరికి ప్రాజెక్టుకి మధ్యలో ఉన్న వాగండి ఇది. వర్షాలు పడటం వల్ల నీళ్ళన్నీ ఎర్ర నీళ్ళు అయిపోయినాయి. బురదగా ఉన్నాయి నీళ్ళు. లేకపోతే చక్కగా తేటగా పారుతూ ఉంటాయి. చేపలు పడతారనమాట ట్రైబుల్స్ అందరూ అందుట్లో. మే నెల నుంచే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, అందుకని పొలాలన్నీ దున్ని రెడీగా ఉంచుకుంటున్నారు. ముందుగానే పంటలు వేస్తారేమో, తర్వాత ఎలా ఉంటుందో. ఇది పంటలు వేసిన టైంలో అయితే అసలు అటు ఇటు కూడా చాలా పచ్చగా చాలా బాగుంటుందండి. ఈ ఏరియా మొత్తం పంట పొలాలతో అందంగా కనిపిస్తుంది. ఇది మేము కట్టమైసమ్మ జాతర చూపించాను కదా మీకు వీడియోలో, ఆ గుడి అనమాట. ఇక్కడ కూడా ఉన్నారండి చూడండి. ఇంకో చెప్పనా, మీరు నడుపుసిన బాగుంది. ఆపటం మీరు వస్తుంది, మీరు వస్తారు మా ఇష్టం. అది నడుపుకొని నడుపుకో. అప్పుడు మీరు ఆపుకోవడం చేసి మీరు ఎవరన్నా మీరు తాడేమండి. 3 బ్యాచ్లుగా ఆఫ్ చేశారు. మా బాబు అయితే వెళ్ళేటప్పుడే డబ్బులు ఇచ్చాడండి. ఎంత ఇచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు కానీ అదివరకు చక్కగా పాటలు పాడేవాళ్ళండి. ఆ పాటలు పాడి ఇంకా అసలు వదలకుండా అడ్డు నిలబడేవాళ్ళు. అప్పుడైతే చక్కగా చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఇస్తున్నారో ఇవ్వట్లేదో తెలియట్లేదు. అప్పుడైతే వాళ్ళ భాషలోనే మాట్లాడేవాళ్ళు, పాటలు కూడా వాళ్ళ భాషలోనే పాడేవాళ్ళు అనమాట. కనీసం అవి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ పాటలు వినటానికి, వాళ్ళ మాటలు వినటానికైనా కాసేపు ఉండాలనిపించేది. అదివరకు ఇట్లా రోడ్ల మీద కంటే ఇంటింటికి వచ్చి చక్కగా ఒక 10 మంది 20 మంది బ్యాచ్లుగా వచ్చి రేలపాటలు పాడుకుంటూ డబ్బులు అడిగి తీసుకునేవాళ్ళండి. ఇప్పుడు అందరికీ కూడా
అఫీషియల్గా అడుక్కోవడం మొదలుపెట్టారు, రుబాబు చేయటం మొదలుపెట్టారు. రోడ్డు మీద తాడు పెట్టేసి అడ్డం నిలబడి అడుగుతున్నారనమాట. ఇళ్ళకైతే రావట్లేదు. అదివరకు చక్కగా ఇంటికి వచ్చి పాటలు పాడుకుంటూ డబ్బులు అడిగి తీసుకునేవాళ్ళు. భూమి పండుగ వచ్చిందంటే ముందు డబ్బులే అడిగి తీసుకునేవాళ్ళు అనమాట. ఇంకా చూసారా, మా ఊరు అయితే వచ్చేసాము. మా ఊరు సెంటర్ అనమాట ఇది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.